సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో డాక్టర్ నమ్రత చేసినటువంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బిచ్చగాళ్ళకి బీరు బిర్యానీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీర్యం తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసినటువంటి మోసాలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో డాక్టర్ నమ్రత గారు చేసినటువంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బెచ్చగాలలో పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని పిక్ చేసుకొని వారికి బీరు బిర్యానీ ఇచ్చి వారి దగ్గర నుంచి వీర్యం కలెక్ట్ చేసి అవి అమ్మినటువంటి సందర్భాలు, ఆ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏంటి మేడం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసినటువంటి మోసాలు ఏంటి అంటే ఏం చెప్తారు? గత 20 సంవత్సరాలుగా స్త్రీలలో కావచ్చు, పురుషుల్లో కావచ్చు వంధ్యత్వ సంస్థలు సమస్యలు, సంతానం లేని సమస్యలు ఉన్నాయి. అసలు ఒకప్పుడైతే పాత రోజుల్లో సమస్య అంతా ఆడవాళ్ళ దగ్గరే ఉంది అనుకునేవాళ్ళు. కాస్త చదువుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత, కాస్త సమాజంలో మార్పులు వచ్చిన తర్వాత మగవాళ్ళు కూడా టెస్టులు చేయించుకోవాలి అనే ఒక పరిస్థితి వచ్చిన తర్వాత ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అనే చెప్పుకోవచ్చు. అయితే మగవాళ్ళు కూడా టెస్టులు చేయించుకుంటుంటే మగవాళ్ళకి లోపాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ఆలోచన కూడా లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మొదటి భార్య అనుమతితోటి ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు. ఆ భార్యలు కూడా ఇంక అంతకంటే గత్యంతరం లేక ఒప్పుకునేవాళ్ళు. ఆ రెండో భార్యకి కూడా పిల్లలు పుట్టేవాళ్ళు కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే నిజంగానే భార్యలోనే ప్రాబ్లం ఉండి రెండో భార్యకి పిల్లలు పుట్టిన సందర్భాలు మనకి తెలుసు. అయితే ఇవి ఎవరికి ఉండేవి ఈ సంతానలేమి సమస్యలు అంటే బాగా డబ్బులున్న కుటుంబాల్లో సంతానలేమి సమస్యలు ఉండేవి. ఎందుకంటే వాళ్ళు తినే తిండి వ్యవహారం కావచ్చు, వాళ్ళు పని చేయకపోవటం కావచ్చు, శారీరక శ్రమ లేకపోవటం కావచ్చు, మరి డబ్బులు ఉన్నాయి అంటే ఒత్తిళ్ళు ఉంటాయి, మానసిక ఒత్తిళ్ళు ఉండటం వల్ల కావచ్చు పిల్లలు కలగకపోవటం ఉండేది. అయితే అది కాలక్రమేణా ఇప్పుడు ఏమైపోయింది అంటే సంవత్సరాలు గడిచేసరికి ఈ ఉద్యోగాలు చేసే మహిళల్లో కావచ్చు, ఉద్యోగాలు చేసే పురుషుల్లో కావచ్చు ఈ సంతానలేమి సమస్యలు బాగా ఎక్కువ అవుతుంటే అదే టైంలో ఒక విప్లవాత్మకమైన మార్పు ఏంటి అంటే ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ అని కనిపెట్టడం. ఓ 40 సంవత్సరాలు అయింది టెస్ట్ ట్యూబ్ బేబీని కనిపెట్టి. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ మద్రాసులోనే జరిగింది. అది మద్రాసులో ఆ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టి నా ఘటన కూడా పేపర్లో వచ్చింది. అయితే సరే ఇక దాని తరువాత చాలామంది డాక్టర్సు యూకే కానీ అమెరికా కానీ వెళ్ళి స్పెషల్గా తర్ఫీదు పొంది వచ్చి ఆ హాస్పిటల్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ హాస్పిటల్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ సమస్య గురించి ఎక్కువ సమాజంలో ఏ సమస్య ఉంది అంటే ఆ సమస్యకు సంబంధించిన డాక్టర్లకి ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ వృత్తి అవునన్నా కాదన్నా పూర్తి కమర్షియల్ అయిపోయింది. కొంచెం కూడా కాదు, 99.9% కమర్షియలైజ్ అయిపోయింది. ఈ కమర్షియలైజ్ అయిపోయినప్పుడు ఏం చూస్తారు, ఏ బ్రాంచ్ తీసుకుంటే స్పెషలైజేషన్ తీసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయో అవి తీసుకోవడం మొదలెడుతున్నారు. దానిలో భాగంగా ఈ సంతాన సాఫల్య కేంద్రాలు నిర్వహించే డాక్టర్లు, ఫెర్టిలిటీ డాక్టర్స్కి బాగా డిమాండ్ వచ్చేసింది. వీళ్ళు వెళ్ళి శిక్షణ పొందొచ్చి పెట్టారు. పెట్టి చాలా సంవత్సరాల నుంచి ఉన్న అపవాదం ఏంటి అంటే సక్సెస్ రేటు ఎక్కువగా లేదు. వీళ్ళు వ్యక్తిగత బలహీనతల కొద్దీ, ఉద్రేకాల కొద్దీ వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళ కోరికకు తగ్గట్లు పిల్లలు కావాలి అని వెళ్తున్నారు, కానీ ఆ వెళుతున్న దానికి తగ్గట్లుగా పిల్లలు పుట్టట్లేదు. సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంది. కానీ వాళ్ళ మటుకు చాలా ఎక్కువ ఉన్నట్లుగా భ్రమపడి ప్రతి ఒక్కళ్ళు ఈ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు అనేది ఎప్పటి నుంచో ఉన్నమాట ఇది. అయితే ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే అవన్నీ పక్కన పెట్టేసేసి, సక్సెస్ రేట్లు అవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు వచ్చింది ఇది చాలా చాలా వివాదాస్పదమై కూర్చుంది. ఏంటి అంటే అసలు
ఖచ్చితంగా కొంతమంది భార్యాభర్తలు అడుగుతున్నారు, అవేర్నెస్ పెరిగింది వాళ్ళల్లో కూడా, మాకు DNA టెస్ట్ కావాలి పుట్టిన తరువాత అని అడుగుతున్నారు. అడుగుతుంటే వీళ్ళు అవునని కాదని ఏదో ఒకటి సరే ఎవరో ఒకళ్ళ బిడ్డ పుట్టారు ఇంతే చాలు అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మొండి పట్టుదల పట్టేవాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళు చేస్తున్న ప్రాక్టీస్ ఏంటి అంటే, మీకు IUI కాదు, IVF అవ్వదు, మీకు సరోగసీయే మార్గం అని చెప్పి చెప్పటం. సరోగసీయే మార్గం అని అనుకున్నప్పుడు సరోగసీ మదర్ని మేమే చూస్తాము అని చెప్పటం, సరోగసీ మదర్ని కూడా చూడటము అన్నీ జరుగుతున్నాయి. జరుగుతూ ఈ సరోగసీ మదరుకి ఆ మదర్లో ప్రవేశపెట్టాల్సిన పిండము ఈ ఈ ఎవరైతే వచ్చారో వీళ్ళ అండము వీళ్ళ వీర్యంతోనే తయారైన పిండము ఆమె గర్భంలో పెట్టాలి, అద్దె గర్భంలో పెట్టాలి. ఇది ప్రాసెస్. ఇలా చేయకుండా ఇంత గాడి చాకరీ రిస్క్ పని ఎవరు చేస్తారు అని చెప్పి న్యాచురల్గా భార్యాభర్తలు అయ్యే గర్భవతి అయ్యి కొంతమంది అబార్షన్ సెంటర్లకి అబార్షన్ కోసం వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ అబార్షన్ సెంటర్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని లేదు మీరు బిడ్డను కనండి మీకు డబ్బులు వస్తాయి, అబార్షన్ చేయించుకుంటే ఏమొస్తుంది, యాతవాత తెలిస్తే కేసు అవుతుంది అని చెప్పి వాళ్ళని మాయ చేసి మీకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళకి 1 లక్షో 2 లక్షలో ఎంతో కొంత ఇచ్చి ఆ పుట్టిన బిడ్డని ఆమె సరోగసీ మదరు అని చెప్పి ఈ తల్లిదండ్రులను నమ్మించి ఆ బిడ్డని ఇచ్చేస్తున్నారు. ఇలా ఎంతమంది దగ్గర చేశారో తెలియదు మనకి ఇప్పటి వరకు. ఇప్పుడు మొన్న ఈ కేసులో వాళ్ళు DNA టెస్ట్ అడిగారు. DNA టెస్ట్ చేయించట్లా ఎంతకి. ఇక ఈమె ఎన్ని రోజులకి ఎందుకంటే ఈమె ఎందుకు చేయించదు, తేలిగుట్టిన దొంగలా కూర్చుంది, ఈమెకు తెలుసు కదా వీళ్ళ పిండం కాదని తెలుసు కదా, అందుకని. అయితే ఈమె వెళ్ళి ఢిల్లీలో టెస్ట్ చేయించుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కాదు అని తెలిసింది. వాళ్ళు వచ్చారు. అంటే డాక్టర్ నమ్రత గారు చాలా మందిని ఇలాగే మోసం చేసినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలో వాస్తవం ఉందా? ఉండొచ్చండి. ఒకటి జరిగినప్పుడు ఇంకోటి జరగలేదని ఎట్లా అనుకుంటాము? ఇదే మొదటిది ఇదే ఆఖరిది అనేది లేదు, జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వీటన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ తల్లిదండ్రుల్ని ఈవిడ మోసం చేసింది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసింది, వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజింది. దానికంటే కూడా నేను ఎక్కువ ఆలోచిస్తుంది ఎవరి గురించి అంటే ఆ బుడ్డోడు గురించి. ఇప్పుడు వాడిని వీళ్ళందరూ కలిసి లోకంలోకి తీసుకొచ్చారు. వాడు అడిగాడు వీళ్ళపై మమ్మల్ని లోకంలోకి తీసుకురమ్మని. ఆశపోతు తల్లిదండ్రి, ఈ డాక్టరు, వీళ్ళు బిడ్డలు కావాలనుకునే ఈ తల్లిదండ్రులు, ఈ దంపతులు వీళ్ళందరూ కలిసి ఆ బిడ్డని బయటకు తీసుకొచ్చారు ఈ లోకంలోకి. తీసుకొచ్చి ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, స్టేట్ హోమ్లో పెట్టారు ఆ బిడ్డను తీసుకొచ్చి. ఎంత దారుణం అసలు. ఆల్రెడీ స్టేట్ హోమ్ నిండా ఇట్లాంటి పిల్లలు ఉన్నారు. దేశం మొత్తం మీద స్టేట్ హోమ్స్, ప్రతి స్టేట్లోనూ స్టేట్ హోమ్స్ ఉన్నాయి. అక్కడల్లా ఇలా అనాథలు పిల్లలు నమ్ముకునే వాళ్ళని ఇదివరకు ఇట్లాగే యథేచ్ఛగా పిల్లలు నమ్ముకోనివ్వట్ల. అయినా చీకటి వ్యాపారం జరుగుతూనే ఉంది, అది వేరే విషయం. కానీ ఏదైనా తగ్గింది. అంటే బిజినెస్ ముసుగులో అసలు ఒక ఫెర్టిలిటీ సెంటర్ అంటే ఒక హ్యూమన్ ఎమోషన్ లేదండి. అసలు బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వారికి బీరు బిర్యానీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీర్యాన్ని సేకరించి ఆ వీర్యంతో పిల్లలను పుట్టించి వీళ్ళకి DNA టెస్టులు చేయించకుండా పిల్లల్ని ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్టే కాదు. ఇది మెడికల్ ఎథిక్సే కాదు, రూల్స్గా. ఎథిక్స్ వేరు, చట్టం వేరు. ఇప్పుడు మనం ఎంతసేపు ఇలా చేయడం కరెక్టా మంచా చెడా అని ఎథిక్స్ మాట్లాడతాం, విలువల గురించి మాట్లాడతాం. విలువల నుంచే చట్టాలు వస్తాయి. ఆ చట్టం ఏం చెప్తుంది? ఇట్లా చేస్తే ఇంకేమైనా ఉందా అసలు? మరి అసలు పర్యవేక్షణ అధికారులు ఎందుకు లేరు? మనకి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 159, 158 దాకా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఒక్క 158 సెంటర్స్ మీద విజిలెన్స్ చేయలేరా? ఏమంత పెద్ద కష్టం? అదేమంత పెద్ద కష్టం కాదు కదా. వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చే దగ్గర కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న సౌకర్యాల విషయంలో కావచ్చు, వాళ్ళు పాటిస్తున్న నామ్స్ ప్రకారం కావచ్చు, వాళ్ళు పాటిస్తున్నారా లేదా అని మీరు ఎందుకు చెక్ చేయట్లేదు అసలు? ఇది లోపము వాళ్ళ ఒక్కళ్ళ స్వార్థమో వాళ్ళ యొక్క బుద్ధి తక్కువతనం ఒక్కటే కాదండి.
అసలు పర్యవేక్షణ కూడా లోపించబట్టే కదా వాళ్ళు అంత ధైర్యం చేయగలిగారు. ఇప్పుడు ఆవిడ డబ్బులు తీసుకుంది 100 కోట్ల వ్యాపారం చేసింది అని అంటున్నారు. కరెక్టే, టోటల్గా 100 కోట్ల వ్యాపారం చేసి ఉండొచ్చు. ఈ 100 కోట్లలో ఎంతమంది చేతుల్లోకి డబ్బులు వెళ్ళి ఎన్ని చేతులు మారినాయి ఈ డబ్బులు అనేది కూడా ఆలోచించాలి కదా. అసలు కష్టపడిన వాళ్ళకేమో 90,000, అసలు బిడ్డలను కన్న వాళ్ళకి 90,000. అంటే ఇక్కడ అందరూ కష్టపడ్డారు. ఇక్కడ ఎవరిని మనం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఇప్పుడు ఈవిడ కూడా డాక్టర్ చదువు చదివి దానికోసం అని చెప్పి డిగ్రీలు సంపాదించి ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి పర్మిషన్స్ తీసుకుని గొడ్డు చాకరీ 60 చాకరీ ఈవిడ చేసింది. టెస్టుల పేరుతోనో ఇంకోటో. ఇప్పుడు ఆ దంపతులు పిల్లలు లేరు అని చెప్పి వాళ్ళు 30-40 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళు కష్టపడి బిడ్డను కన్నారు. వాళ్ళు ఎవరిది ఇక్కడ తక్కువ ఎఫర్ట్ అని చెప్పడానికి లేదండి. కానీ ఈ ఎఫర్ట్ వెనకమాల ఒక చట్ట వ్యతిరేక నిబంధనల ఉల్లంఘన ఉంది. అది మనం పాయింట్అవుట్ చేయవలసింది. ఓకే, ఇలా చేస్తే ఇప్పుడు బాధ ఏంటి అంటే, ఇప్పుడు ఈ బిడ్డడు వెళ్ళి స్టేట్ హోమ్లో పడ్డట్టుగా రేపు పొద్దున వీడు పెద్ద అయిన తర్వాత అసలు నాకు ఎందుకు తల్లిదండ్రులు లేరు, నేను స్టేట్ హోమ్లో ఎందుకు పెరగాల్సి వచ్చింది అని ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీగా తయారైతే ఎవరు చెప్తారు సమాధానం? మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? ఆ పిల్లాడిని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చే హక్కు ఎవరిచ్చారు మీకు? లేదు కదా. సరే, అయ్యిందేదో అయ్యింది, ఆ బిడ్డను పెంచుకుందాము అని చెప్పి ఆ తల్లిదండ్రులైనా ఆ దంపతులైనా పెంపుడు తల్లిదండ్రులుగా ఎందుకు మారలేకపోయారు? మనుషుల్లో అసలు ఇప్పుడు వాళ్ళైనా ఎంతో కొంత మానవత్వం చూపించాల్సిన పరిస్థితి లేదా ఇక్కడ? డాక్టర్కి మానవత్వం లేదు అని ఆలోచిస్తున్నాం. వాళ్ళు డబ్బుల కోసం ఒక బిడ్డను కని వీళ్ళ మొహాన్ని వేశారు అని చెప్పి వాళ్ళని అనుకుంటున్నాం. కానీ వీళ్ళు మట్టుకు ఏం తక్కువ? ఎందుకు ఆ బిడ్డను వీళ్ళు పెంచుకోలేకపోయారు? ఇప్పుడు మనం ఇంత గొంతు చించుకుని మాట్లాడుతున్నాము, పేపర్ నిండా ఇవే వార్తలు, టీవీల నిండా ఇవే వార్తలు, కానీ ప్రజలకు పెద్ద పట్టించుకున్నట్లేరు. ఎందుకంటే వారి సమస్య కాదు, మా సమస్య కాదు ఇది. ఏం పిల్లలు పెంచుకోకూడదా? ఎవరో ఒకళ్ళు చుట్టాల పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల్ని ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి పెంచుకునే పని, లేదు అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి పెంచుకునే పని కదా. అనవసరంగా ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు పెట్టుకున్నారు అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే ఇది పెద్ద విషయంగా అనుకోవట్లేదు. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, వ్యాపారము ఎంత ముదిరిపోయిందో, తొండ ముదిరి ఓసరు వెళ్ళయింది అన్నట్లు ఒక సున్నితమైన అంశం మీద బిడ్డలు లేరు అనే వాళ్ళ సున్నితమైన బాధ, ఆక్రోశం మీద వీళ్ళు ఈ హాస్పిటల్స్ వాళ్ళు ఇన్ని లక్షలు తీసుకోవడం ఎంతవరకు న్యాయం? ఎగ్జాక్ట్లీ. ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పైగా ఎవరైతే నిబంధనలు పాటించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అలాగే విధిగా DNA టెస్ట్ చేయించాల్సిందే. వాళ్ళ తల్లిదండ్రులు అడిగినా అడగకపోయినా DNA టెస్టు మ్యాండేటరీ అనేది కూడా చేయాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది చూసిన తర్వాత. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకొక బాధ ఏంటి అంటే, చాలామంది బిడ్డలను కనుంటారు ఆ హాస్పిటల్ ద్వారా, లేదు ఇంకా వేరే హాస్పిటల్స్ ద్వారా. ఇప్పుడు వాళ్ళందరికీ ఎంత డైలమా అండి? అసలు వాళ్ళందరికీ ఎందుకు ఎంత డైలమా ఉంటుంది? సరే, ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి అసలు ఎందుకు సంతానలేమి ఈ విధంగా పెరుగుతుంది? ఒకప్పుడు ఇంత సంతానలేమి లేదు, ఆడవాళ్ళలో కావచ్చు మగవాళ్ళలో కావచ్చు లేదు, ఎందుకు వస్తుంది అనేది కూడా ఆలోచించి ఎవరికి వారు వ్యక్తిగతంగా బిడ్డ కావాలి అనుకుంటే దానికి తగ్గట్లుగా వాళ్ళల్లో వాళ్ళు మార్పులు చేసుకొని కాస్త ప్రకృతికి ఇది ఒక రకంగా సహజ సిద్ధం కాదు. మీరు ఎంత సహజ సిద్ధంగా ఉంటే మీకు పిల్లలు కూడా అంతే సహజ సిద్ధంగా పుడతారు అనే ఒక సూత్రాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత. ఓకే మేడం, థ్యాంక్ యూ.